బాధ, దుఃఖం ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటాయి. కానీ అవన్నీ కృష్ణుడికి కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడు? నిత్య సంతోషి, నిత్య ఆనందమయం. ఆయన ఎల్ల వేళలా మహాభారత యుద్ధం జరిపించి అన్ని ధర్మ సంస్థాపన చేసేంత వరకు ఆయనకు వచ్చిన కష్టాలు కానీ నష్టాలు కానీ అన్నిన్ని కావు. కానీ ఆ టైంలో కూడా ఆయన ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉండేవాడు. అందుకే కృష్ణుడు అంటారు. కృష్ణ అంటే ఆనంద స్థితి. సో ఇందాక గోవింద గోవింద అన్నారు. గోవింద అంటే ఏంటి? మన ఇంద్రియాలన్నిటినీ కూడా, గోవిందుడు ఇంద్రియాలన్నిటినీ అదుపు చేసేవాడు, సరైన నిర్ణయాలు తీసుకునేవాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ధ్యానం అంటే ఏంటి అంటే భగవద్గీతలో 18 అధ్యాయాల్లోనూ కూడా చెప్పినట్టు